హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. ఈ రోజు ఈ వీడియోలో అసలు ల్యాండ్ స్లైడ్స్ ఎక్కడ ఎక్కువగా వస్తాయి, ఎందుకు వస్తాయి, వైనాడులో జరిగిన సంఘటన వెనుక నిజంగా రాజకీయ కోణం ఉందా అనే విషయం గురించి అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ల్యాండ్ స్లైడ్స్ వల్ల ఇప్పటి వరకు ఇండియాలోనే కాక మొత్తం వరల్డ్ వైడ్గా ఎంతమంది చనిపోయారో, వైనాడులోనే రిపీటెడ్గా ఎందుకు ల్యాండ్ స్లైడ్స్ వస్తున్నాయో, ఒకవేళ మీరు కూడా మౌంటైన్ అండ్ ఫారెస్ట్ నియర్లో ఉంటే ఇలాంటివి వస్తే ఎలా బయటపడొచ్చో కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాం. దాంతోపాటుగా ఓన్లీ మన ఎర్త్తో పాటుగా మిగిలిన ప్లానెట్స్ అయిన వీనస్ మరియు మార్స్లో కూడా ఇలాంటి ల్యాండ్ స్లైడ్స్ జరిగాయి. ఎగ్జాంపుల్గా మీకు మార్స్లో చూసుకున్నట్టయితే ఒకసారి ల్యాండ్ స్లైడ్ జరిగింది. అలాగే మూన్ మరియు వీనస్ ఇలా అదర్ ప్లానెట్స్లో కూడా ల్యాండ్ స్లైడ్స్ జరుగుతాయి. అవి ఎంత రేషియోలో జరుగుతాయి అనేది ఇప్పటి వరకు అంచనా వేయలేకపోతున్నారు. బట్ కంపల్సరీ మన ఎర్త్ మీద ఎలాంటి ల్యాండ్ స్లైడ్స్ ఉంటాయో దానికంటే 10 ఎఫెక్టివ్గా అక్కడైతే ల్యాండ్ స్లైడ్స్ అయితే జరుగుతాయి. హిస్టారికల్ ల్యాండ్ స్లైడ్స్ గురించి ఈ ఇయర్లో ఎక్కడ జరిగాయో కూడా చెప్పబోతున్నాం. ల్యాండ్ స్లైడ్స్ అంటే కొండ చర్యలు విరిగిపడ్డం, రాళ్ళు ఉన్న పొజిషన్ నుంచి ఒక చిన్న కదలిక వల్ల కిందకి పడ్డం, బురద ప్రవాహాలు, కొండవాలు, ఇలా చాలా రకాలు ఉన్నాయి. మెయిన్గా ఈ కొండ చర్యలు విరిగి పడడానికి కారణం ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ ఇంకా చాలా రీజన్సే ఉన్నాయి. వర్షపు నీరు చేరడం, మంచు కరగడం, లైక్ బాహుబలి మూవీలోగా, ఎర్త్ వాటర్ లెవెల్స్ పెరగడం, హైడ్రోస్టిక్ ప్రెజర్తో పగుల మధ్య ఒక ప్రెజర్ ఏర్పడడం, నదుల తాగిడి ఎక్కువగా ఉన్నప్పుడు, అగ్నిపర్వతాలు పేలినప్పుడు, బాంబ్ బ్లాస్టింగ్స్ ఫర్ మైనింగ్స్, భూకంపాలు, రోడ్స్ వేయడానికి కొండను ఒక సైడ్ మాత్రమే కట్ చేసుకుంటూ వెళ్ళడం, వీటితో పాటు ఈ ల్యాండ్ స్లైడ్స్కి మనం కూడా ఒక కారణం. డిఫారెస్టేషన్, విలేజ్ని టౌన్గా సిటీగా మార్చే క్రమంలో మనం చెట్లని, కొండలని ఇష్టం వచ్చినట్టు తవ్వేస్తున్నాం. సర్లే, ఎన్ని యుగాలు మారినా, ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు. ఓకే, ఇప్పుడు మన డెడ్ లిస్ట్ ల్యాండ్ స్లైడ్స్ గురించి ఒక్కసారి చూద్దాం. ఇందులో మొదటిగా హైయాన్ ల్యాండ్ స్లైడ్స్ చైనాలో జరిగింది. 1920లో సుమారు 2 లక్షల మందికి పైగా మరణించారు. వర్గాన్స్ ట్రాజడీ వెనిజులాలో జరిగింది. 1999లో సుమారు 30,000 మందికి పైగా మరణించారు. కయట్ ల్యాండ్ స్లైడ్స్ తజికిస్తాన్లో 1949లో జరిగింది. సుమారు 28,000 మంది మరణించారు. ఆర్మెరో ట్రాజడీ కొలంబియాలో జరిగింది. 1985లో సుమారుగా 20,000 మంది నుంచి 23,000 మంది వరకు మరణించారు. యుంగియా ల్యాండ్ స్లైడ్స్ పెరులో జరిగింది. 1970 22,000 మందికి పైగా మరణించారు. డియాక్సీ ల్యాండ్ స్లైడ్స్ చైనాలో జరిగింది. 1933లో సుమారు 9,300 మందికి పైగా మరణించారు. నార్త్ ఇండియన్ ల్యాండ్ స్లైడ్స్ ఇండియాలో జరిగింది. 2013లో 5,700 నుంచి 6,054 వరకు మరణాలు సంభవించాయి. హ్యూరాస్ డెబ్రిస్ ఫ్లో పెరులో 1941లో జరిగింది. 5,000 మందికి పైగా మరణించారు. నెవాడో హౌజస్క్రాన్ డెబ్రిస్ ఫాల్ రన్హారికా పెరులో జరిగింది జనవరి 1962లో. అందులో సుమారుగా 4,500కు పైగా మరణించారు. వాజాన్ డ్యామ్ ల్యాండ్ స్లైడ్ ఇటలీలో జరిగింది. 1963లో సుమారు 2,500 మందికి పైగా మరణించారు. కెలాడ్ లెహరాస్ ల్యాండ్ స్లైడ్ ఇండోనేషియాలో జరిగింది. 1919లో ఇందులో సుమారుగా 200 మందికి పైగా మరణించారు. ఇండియాలోనే వరస్ట్ ల్యాండ్ స్లైడ్స్ గురించి ఒకసారి చూద్దాం. గౌహాటీ అస్సాంలో జరిగింది. సెప్టెంబర్ 18, 1948లో జరిగింది. డార్జిలింగ్ వెస్ట్ బెంగాల్ అక్టోబర్ 4, 1968. మాల్పా ఉత్తరాఖండ్ ఆగస్ట్ 18, 1998. ముంబై మహారాష్ట్ర జూలై 12, 2000. అంబూరి కేరళలో నవంబర్ 9, 2001లో. కేదార్నాథ్ ఉత్తరాఖండ్ జూన్ 16, 2013లో జరిగింది. మ్యాలిన్ మహారాష్ట్ర జూలై 30, 2014. పెట్టుంబుడి కేరళ ఆగస్ట్ 6, 2020. వరల్డ్లోనే ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువగా ఏషియాలోనే జరిగాయి. సుమారు 75% ఆఫ్ ది ల్యాండ్ స్లైడ్స్ 2004 to 2016లోనే జరిగాయి. మెయిన్గా హిల్ స్టేషన్, రాక్ మౌంటైన్, కోస్టల్ రేంజెస్ ఇలాంటి ఏరియాస్లో ఎక్కువగా ఇవి వస్తున్నాయి. ఇప్పుడు వేయాండ్లో జరిగిన ఈ ల్యాండ్ స్లైడ్స్ గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. ఇక్కడ మొత్తం 6 విలేజెస్ ఎఫెక్ట్ అయ్యాయి. మెయిన్గా పుంజిరిమట్టం, మెడప్పై, ముండకై, అట్టమల, చూరమల, కుంహోం. ఈ ల్యాండ్ స్లైడ్స్ మొదటిగా ముండక్కై విలేజ్ అయిన పుంజిరిమొట్టంని తాకింది. అరౌండ్ మిడ్ నైట్ 1కి. సెకండ్ ల్యాండ్ స్లైడ్ అయితే చూరమల ఎర్లీ మార్నింగ్ 4 AM. సో ఈ ఘటనలో మొత్తం 400 మంది కుటుంబాలు ఇబ్బందులు పడ్డారు. సుమారు 392 మంది చనిపోయారు. 273 మందికి గాయాలయ్యాయి. ఇప్పటికీ 200 శవాలను వెలికి బయటికి తీశారు. ఇంకా 190 మందికి పైగా మృతదేహాలు బయటికి రావాల్సి ఉంది.
ఈ రెస్క్యూ ఆపరేషన్లో 200 మంది ఇండియన్ ఆర్మీ, కేరళ స్టేట్ డిజాస్టర్ అథారిటీ, కేరళ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తో పాటు కేరళ పోలీస్, ఇండియన్ నేవీ, డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అండ్ ఆల్సో వాలంటీర్గా కొంతమంది రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు. లోకల్ హాస్పిటల్స్ సుమారు 273 మందికి గాయాలు పాలైన వారిని చికిత్స అందించారు. సుమారు 3870 మందిని కాపాడారు. 9000 మందికి పైగా వైనాట్ డిజాస్టర్ రిలీఫ్ క్యాంపస్ పంపించారు. 14 డిస్ట్రిక్ట్స్ లో సుమారు 10 డిస్ట్రిక్ట్స్ లోని స్కూల్స్ ని మూసివేశారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు సుమారు మరణించిన ప్రతి ఒక్కరికి 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయాల పాలైన వారికి సుమారు 50,000 రూపాయల వరకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తమిళనాడు గవర్నమెంట్ 5 crores వరకు రిలీఫ్ ఆపరేషన్ కోసం ఇచ్చారు. రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ స్వయంగా వెళ్ళి వాళ్ళని పరామర్శించారు. ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపు నుంచి సుమారు 100 హౌసెస్ ని కడతామని చెప్పారు. వారితో పాటు సీఎం ఆఫ్ కర్ణాటక సిద్ధార్థమై, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ప్రెసిడెంట్ సయ్యద్ సదిక్ అలీ సాహిబ్ తంగాల్ సుమారు 100 హౌసెస్ ని ఇస్తామని చెప్పారు. మీరు కూడా మీకు తోచినంత సహాయాన్ని అయితే ఖచ్చితంగా వారికి అందజేయండి. నా వంతు సహాయం అయితే నేను ఆల్రెడీ చేశాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఆల్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.